ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పున్నమి పున్నమి లేమ్మా, ఏమైంది? అయ్యయ్యో పున్నమి 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 ఏమైందమ్మా? పున్నమి ఏమైంది పున్నమి? అయ్యయ్యో అసలు ఎందుకు గాజు పెంకుల మీద చేయి పెట్టావు? పృథ్వీ, పున్నమి చేయి పెట్టకపోతే ఆ గాజు పెంకులు నా కాళ్ళకి గుచ్చుకునేవిరా. ఉండు పున్నమి, ఇక్కడే ఉండు. పున్నమి జాగ్రత్త. ఉండు, ఒక్క నిమిషం ఉండు. పున్నమి ఆగు. అమ్మా పున్నమి, నువ్వెందుకమ్మా నా కాళ్ళ కింద చేయి పెట్టావు? చూడు, నీ చేతికి గాజు పెంకులు గుచ్చుకోవడం వల్ల ఎంత రక్తం పోతోందో. అదే గాజు పెంకు మీ కాళ్ళలో దిగి మీరు బాధపడుతుంటే ఆ బాధని చూడ్డం కంటే ఈ బాధ పెద్దదేం కాదండి. అయినా మీకు అపాయం జరగకుండా కాపాడుకోగలిగాను. ఆ ఆనందంతో పోలిస్తే ఈ బాధ ఎంత? నువ్వు నా మనవరాలివి కాదమ్మా, మా అమ్మలా ఆలోచించావు. నువ్వు ఏ జన్మలోనూ మా అమ్మవై ఉంటావు. నా మీద ప్రేమ చావక మనవరాలి రూపంలో మా ఇంటికొచ్చావు. అదేంటి నానమ్మా, నీ కిందన్న గాజు పెంకులు కనిపించడం లేదా? అసలు ఈ ప్రపంచమే ఒక్కోసారి అందంగా కనిపిస్తుందిరా పృథ్వీ, ఒక్కొక్కసారి మసక మసకగా కనిపిస్తోంది. నాకు కళ్ళు కనపడకుండా పోతాయేమోనని భయంగా ఉందిరా. డాక్టర్ గారు చెప్పినట్టుగా నేను గుడ్డిదాన్ని అయిపోయేలా ఉన్నాను పృథ్వీ. నానమ్మా, నువ్వు చెప్పేది నిజమా? నీకు మసక మసకగా కనిపిస్తుందా? అవునరా పృథ్వీ, కళ్ళు సరిగ్గా కనిపించటం లేదు, అంతా మసక మసకగా కనబడుతోంది. గుడ్డిదాన్ని అయిపోతానేమోనని భయంగా ఉందిరా. నానమ్మా, మీరేమీ బాధపడకండి. వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేసి మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయో కనుక్కుంటాను. లేదు వకీల్ సాబ్, డాక్టర్ గారు ముందే చెప్పారు. బ్రెయిన్లో ఉన్న క్లాట్ వల్ల మొదటిగా చూపు మందగిస్తుంది, ఆ తర్వాత కాళ్ళు పనిచేయడం మానేస్తాయి. అలా అలా ఒక్కొక్క భాగం చచ్చిపడిపోతుంది. నో, అలా జరగడానికి వీల్లేదు. ఎన్ని కోట్లైనా నానమ్మ గారిని నేను కాపాడుకుంటాను. అవసరమైతే ఫారెన్కి వెళ్తాను. పిచ్చి పృథ్వీ, డబ్బుతో ఏదైనా కొనొచ్చు గాని ఆరోగ్యాన్ని, ఆయుష్ని మాత్రం కొనలేవురా. నాకు కంటి చూపు పోతున్నందుకు బాధగా లేదురా, కానీ నేను గుడ్డిదాన్ని అయ్యేలోపు నా మనవరాల్ని చూస్తానో లేదో అని భయంగా ఉందిరా. అమ్మమ్మ గారు, మీ వల్ల అయితే ఒక్కసారి నా మనవరాలు చూపించండి, నేను తృప్తిగా కళ్ళు మూస్తాను. అమ్మమ్మ గారు, మీరేం బాధపడకండి, మీకేమీ కాదు. మీరు కోరుకున్నట్టుగానే మీ మనవరాలు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకునొచ్చి మీకు చూపించే బాధ్యత మాది. ఆ ఆశతోనే ఇంకా బ్రతికున్నానమ్మా. లేదంటే ఆ రోజు డాక్టర్ గారు చెప్పినప్పుడే నేను ప్రాణాలు వదులుండేదాన్ని. నానమ్మా, అమ్మమ్మ గారు, అంతా నువ్వు కోరుకున్నట్లే జరుగుతుంది.
నీకేమీ కాదు. భగవంతుడా, నా కంటి చూపు పూర్తిగా పోకముందే నా మనవరాల్ని నా దగ్గరికి చేర్చు తండ్రి. తనని కళ్ళారా చూసుకునే అదృష్టాన్ని నాకు ప్రసాదించు తండ్రి. మన ప్లాన్ ప్రకారమే ఈ డాక్యుమెంట్స్ని రెడీ చేశాను. మీ అమ్మ ఒక్క సంతకం పెట్టిందంటే తన ఆస్తిలో సగం వాటా నీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఆ తర్వాత ఎవ్వరు ఎంత గొడవ చేసినా లీగల్గా నువ్వే ఆస్తికి యజమానురాలి అవుతావు. ఆహాహాహా. ఆస్తి నా చేతికి రాకముందే ఇంత సంతోషంగా ఉంది. ఇంకా నిజంగా వస్తే ఏమైపోతానో. ఏమవుతావు? ఇంకా 4 ఇంతలు లావు అయిపోతావు. అంతకు మించి ఏమీ అవ్వవు. ఇంకా ఆపండి మీ వెటకారాలు. శృతి, ఈ డాక్యుమెంట్స్ రెడీ చేసింది మీ నాన్నే అయినా వీటి మీద అమ్మమ్మతో సంతకం చేయించాల్సింది మాత్రం నువ్వే. ఆ సంగతి నాకు వదిలేయమ్మా. అమ్మమ్మకి ఎలాగూ రోజు రోజుకి చూపు మందగిస్తుంది కాబట్టి సంతకం పెట్టించడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. నిజమే, కానీ పున్నమి ఈ డాక్యుమెంట్స్ చూడనంత వరకే. ఒక్కసారి చూసిందో కథ మొత్తం తారుమారైపోతుంది. ఏంటి నాన్న నువ్వు కూడా అమాయకంగా మాట్లాడుతున్నావు? పున్నమి ఆ డాక్యుమెంట్ చదవాలి అంటే ముందు దానికి చదువు రావాలి కదా. దానికి రాకపోవచ్చమ్మా, కానీ ఆ పుద్విగాడికి వచ్చుగా. అవునండి, మీరన్నది నిజమే. పొరపాటున ఆ పున్నమికి అనుమానం వచ్చి ఈ డాక్యుమెంట్స్ ని పృథ్వీకి చూపించిందనుకో, అప్పుడు మీ అమ్మమ్మ చేతిలో మనం అయిపోతాం. అమ్మా, ఈ శృతి ఉండగా సిచ్యుయేషన్ అంత దూరం రానివ్వను కూడా. అమ్మమ్మతో ఈ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టిస్తాను. సగం ఆస్తికి నిన్నే వారసురాలి చేస్తాను. నా ఆరోగ్యాన్ని కాపాడు తండ్రి. అమ్మమ్మ గారు, బాధపడకండి అమ్మమ్మ గారు. మీ మనవరాలు ఎక్కడున్నా తెచ్చి మీకు చూపించే బాధ్యత మాది. నన్ను నమ్మండి. రండి. చిన్నప్పుడు నీ చెయ్యి పట్టుకొని అడుగులు వేయించకపోయినా ఇప్పుడు నువ్వు నా చెయ్యి పట్టుకొని అడుగులు వేయిస్తున్నావు. ఇదే విచిత్రం. ఈ అమ్మమ్మకి తన మనవరాలు చేయాల్సిన పనులన్నీ నువ్వు మనవరాలి స్థానంలో నిలబడి చేస్తున్నావు. నీ రుణం ఏమిచ్చి తీర్చుకోవాలి? మీ మనవరాలి స్థానం ఇచ్చారు, అది చాలు నాకు ఈ జన్మకి. ఉండండి, వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఏడవకండి. అత్తయ్య గారు, ఎందుకు బాధపడుతున్నారు? మీకేమీ కాదు, మీకు మేమందరం ఉన్నాం కదా. బాధపడకండి అత్తయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.